హలో అండి, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ శ్రీవాస. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. సో కొత్తగా మన ఛానల్ చూసిన వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్, షేర్ అండ్ కామెంట్. సో ఈరోజు మన వీడియో వచ్చేసి ఒక 70-80 మామిడికాయలు అయితే పచ్చడి ఎలా పట్టబోతున్నాం అనేది. కానీ ఇక్కడ వీడియోలో అయితే మీకు 2 కొంచెం మామిడి ముక్కలకే ఎలా పట్టాలో చూపిస్తున్నాం అనమాట. సో ఇక్కడ ఫస్ట్ మామిడికాయలని నీళ్ళల్లో వేసేసుకొని వాటి ముచ్చుకలు అయితే తీసేసి నీట్గా కడిగేసి నీళ్ళు లేకుండా తుడిసేసుకొని వాటిని 2 ముక్కలుగా కట్ చేసి మధ్యలో ఉన్న జీడిని అయితే తీసేసి అలాగే దాంతోపాటు ఉన్న పొర కూడా తీసేయాలండి. ఇప్పుడు ఆ మామిడి ముక్కని ఒక 6-7 ముక్కలుగా అయితే కోసుకోవాలి, చిన్న చిన్న పీసెస్గా. సో ఇక్కడ 2 కొంచెం ముక్కలు అయితే చూపిస్తున్నామండి, కానీ మేము చెప్పేది ఒక కొంచెం ముక్కలుగా చెప్తున్నాం మెజర్మెంట్స్. ఇక్కడ ఆవాలు అయితే రెడీ చేసేసుకున్నామండి, క్లీన్ చేసేసి వాటిని అయితే ఇలా పొడి చేసేసుకున్నాం. కుంచుడు ముక్కలకి 2 తవ్వల ఆవపిండి, అలాగే 2 తవ్వల కారం, ఉల్లిపాయలేమో 3 అరసాలలు అయితే వేసుకోవచ్చండి. వాటి పొట్టు అయితే తీసేసి క్లీన్ చేసి అయితే వేసుకున్నాం. ఇక్కడ మెంతి పొడి ఏమో ఒక 4-5 టేబుల్ స్పూన్స్ అయితే వేసుకోవాలండి. సో ఇప్పుడు ఇక్కడ ఎలా చేస్తున్నామో 2 కొంచాలకి అయితే చూసేయండి వీడియోలో. ఉప్పు అయితే 3 అరసాలలు అయితే వేసుకోండి. ఒక స్పూన్ పసుపు కూడా వేసుకోవాలండి. సో ఇవన్నీ వేసుకొని ఇలా చూపిస్తున్నాం కదా, ఇలా అయితే మొత్తం కలిపేసుకోవాలి. సో ఇక్కడ 1 లీటర్ నువ్వుల నూనె అయితే ఇలా గిన్నెలో అయితే వేసి పెట్టుకుంటున్నామండి. ఇప్పుడు మనం ముక్కల్ని అయితే ఫస్ట్ ఆ నూనెలో డిప్ చేసి తర్వాత వాటిని ఈ కారం వాటిల్లో అయితే వేయాలన్నమాట, కారం మిక్చర్లో. ఇప్పుడు ఈ ముక్కలకి అయితే కారం పట్టించేసి రుత్తులో కానీ లేకపోతే ఇలా బకెట్లో కానీ వేసుకోండి.
సో ఇప్పుడు ఇలా బకెట్ మొత్తం నిండిపోయిన తర్వాత పైన 1 లీటర్ నువ్వుల నూనె అయితే వేసుకోవాలండి. సో దీన్ని ఒక 2-3 డేస్ అయితే పక్కన పెట్టేయాలి. సో 3 రోజుల తర్వాత అయితే తీసి మొత్తం ఒకసారి కలుపుకొని జాడీల్లో అయితే పెట్టుకొని వాడుకోవడమే అండి. సో ఇవాల్టి వీడియో ఇంతే అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్, షేర్ అండ్ కామెంట్ అండ్ ఆల్వేస్ కీప్ స్మైలింగ్.